ఒకసారి నాతో అందరూ యోహాను సువార్త 13వ అధ్యాయము తిప్పవలసిందిగా కోరుకుంటున్నాను. జాన్స్ గాస్పెల్ 13th చాప్టర్. యోహాను సువార్త 13వ అధ్యాయము, అందులో 18వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాము. ముందుగా ఇంగ్లీష్లో చదవటం జరిగింది, తర్వాత తెలుగులో చదువుతారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుండి 30వ వచనము. I am not speaking of all of you. I know whom I have chosen. But the scripture will be fulfilled. He who ate my bread has lifted his heel against me. I am telling you this now before it takes place, that when it does take place, you may believe that I am he. Truly, truly, I say to you, whoever receives the one and sent receives me. And whoever receives me receives the one who sent me. After saying these things, Jesus was troubled in his spirit and testified, Truly, truly, I say to you, one of you will betray me. The disciples looked at one another, uncertain of whom he spoke. One of his disciples, whom Jesus loved, was reclining at table close to Jesus. So Simon Peter motioned to him to ask Jesus of whom he was speaking. So that disciple, leaning back against Jesus, said to him, Lord, who is it? Jesus answered, It is he to whom I will give this morsel of bread when I have dipped it. So when he had dipped the morsel, he gave it to Judas, the son of Simon Iscariot. Then after he had taken the morsel, Satan entered to him. Jesus said to him, What you are going to do quickly. Now no one at the table knew why he said this to him. Some thought that because Judas had the money bag, Jesus was telling him, buy what we need for the feast, or that he should give something to the poor. So after receiving the morsel of bread, he immediately went out, and it was night. John 13th chapter verse 18. మిమ్మును అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరుగును. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను. నేనే పని పంపుదును, వారి చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనువాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తము అతనికి అలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవరికీ తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని ఆయనని బీదలకైనను ఇమ్మని ఆయను. యేసు వానితో చెప్పినట్లు కొందరనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. దేవుడి యొక్క వాక్యం దీవించిందాక. సో అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే దేవుడు మనకి ఒక వాక్యంని బోధించవలసిందిగా, దేవుడు మనతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేసుకుని వేడుకుందాము. అందరు తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నీకు వేలాది వందనములు తండ్రి, మీకు వేలాది స్తుతులయ్యా. దేవా, గడిచిన ఆరాధన అంతటి కొరకు నీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు నడిపించిన దానికే నీకే వందనములు తండ్రి. ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులోనికి మేము వస్తూ ఉండగా
తండ్రి ఈ యొక్క వాక్యమును మా యొక్క హృదయముల్లో వెలిగించుము. తండ్రి నీవు ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుము. తండ్రి అల్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యొక్క పవిత్ర పెదవులు ముట్టి తండ్రి వాటిని స్వస్థపరచుము. దేవా నీ యొక్క వాక్యమును నీ యొక్క బిడ్డలకు విశ్వాసముగా అందించడానికి కృప చూపించుము. తండ్రి నీవే మాకు సహాయంగా ఉండుము దేవా. తండ్రి నేర్చుకున్న వాక్యము దుష్టుడు దొంగిలించుకుపోకుండా మా యొక్క హృదయముల్లో కాపాడుము. తండ్రి ఈ యొక్క వాక్యము మా యొక్క జీవితాలకు వెలుగై మా యొక్క పాదములకు దీపములాగా సహాయం చేయమని జరగబో వాక్యపు సమయం అంతయు తండ్రి నీ యొక్క ప్రియమైన హస్తములోనికి సమర్పించుకుంటూ యేసేవారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మనము యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాము. గత వారం మనం చూసినట్టయితే గత వారము యోహాను సువార్త ఈ యొక్క 13వ అధ్యాయము ధ్యానించుకోబోయే ఈ యొక్క 18వ వచనం నుండి 30వ వచనం వరకు యోధా ఇస్కరియోతు గురించి మనం చూసుకున్నాము. యోధా ఇస్కరియోతు ఎటువంటి వాడు, యోధా ఇస్కరియోతు యొక్క హృదయం ఎటువంటిదిగా ఉన్నది, యోధా ఇస్కరియోతు ఎటువంటి వాడిగా దేవుణ్ణి అమ్మివేసేవాడిగా ఉంటూ ఉన్నాడు, ఏ విధంగా దుర్భరమైన భయంకరమైన చావు పొందుతూ ఉన్నాడు, ఏ విధంగా నరకానికి పాత్రుడిగా అయ్యాడు అని చెప్పి గత వారం మనం చూసుకుని ఉన్నాము. ఈ దినము మనం వాక్యానుసారంగా చూసుకుంటూ ఉంటాము, ఒక్కొక్క వచనమును బట్టి ధ్యానించుకోబోతూ ఉన్నాము. సో ఇది పస్కా పండుగ రాత్రిన జరుగుతూ ఉన్నది. సో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయక మునుపు గెత్సెమనే వనముకి వెళ్ళి ప్రార్థన చేయక మునుపు ప్రభురాత్రి బల్ల సమయమున ఈ యొక్క సంగతులు జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు పస్కా పండుగకి పాలు పంచుకుంటూ ఆ యొక్క భోజనపు పంక్తిలో కూర్చుని ఉన్నారు. సో ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వారికి బోధిస్తూ ఏ విధంగా ఒకరినొకరు తగ్గించుకోవాలి, ఏ విధంగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్పి వారికి బోధ చేసి దాన్ని ఆయన యొక్క జీవితంలో తాను తగ్గించుకొని అల్పులైన మనుష్యులైన సృష్టికర్తగా ఉన్న దేవాతి దేవుడు తన యొక్క సృష్టి పాదములు మురికి కాళ్ళు కడగటము మనకు అక్కడ కనిపిస్తుంది. మనకు ఒక గొప్ప మాదిరిని గత వారముల్లో మనం చూసుకుంటూ ఉన్నాము. సో ఈ వారము మనము అటువంటి ప్రేమ చూపించిన ప్రేమమయుడిని ఎటువంటి విధంగా తన యొక్క స్వలాభం కొరకు, తన యొక్క స్వార్థం కొరకు యోధా ఇస్కరియోతు అన్న శిష్యుడు మోసం చేసి ఉన్నాడు అన్నది మనము ఈ యొక్క వాక్య భాగంలో చూసుకుంటూ ఉంటాము. అందులో మనం చూసుకున్నట్టయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. చూడండి. మిమ్మును అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడము ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఈలాగు జరుగును. సో ఈ యొక్క పై మాటల్లో మనం చూసినట్టయితే 17వ వచనంలో మనకేమనుంటుందంటే, ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు అని చెప్పేసి అక్కడ ఒక మాట ఉంది. ఏ సంగతులు ఏ విధంగా తగ్గించుకున్నట్టయితే అది ధన్యత అని చెప్పి మనం గత వారముల్లో చూసుకున్నాము. తగ్గించుకున్నవారు దేవుడి చేత హెచ్చించబడతారు. ఎవరైతే హెచ్చించుకున్న వారికి దేవుడు విరోధిగా నిలబడతాడు, వారికి ఎదురు నిలబడతాడు అని చెప్పేసి మనం చూసుకున్నాము. సో ఇక్కడ ఆ యొక్క మాటలు విని వాటిని చేసిన వారు ధన్యులు అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ అక్కడ ఉన్నది ఎవరు అని చెప్పి మనం చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శిష్యులు. ఎవరు ఆయన యొక్క శిష్యులు అంటే 12 అని చెప్పి మనకి ఖచ్చితంగా వాక్యానుసారంగా తెలుస్తుంది. 12. ఆ 12లో ఒకడు యోధా ఇస్కరియోతు. సో ఆ యోధా ఇస్కరియోతు దేవుణ్ణి మోసం చేసి ఉండగా, వాడు సాతానుడుగా ఉండగా, సాతాని సంబంధిగా ఉండగా, ఇంకా 11 మంది ఆయన యొక్క శిష్యులు, వాళ్ళు ఖచ్చితంగా ధన్యులు. దేవుడి యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. సో వారికి ముందుగా చెప్తూ 18వ వచనంలో మొట్టమొదటిగా మిమ్మును అందరి గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడము ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఈలాగ జరుగును. సో ఇక్కడ చెప్పినట్టు మనకి అక్కడ ఉన్న వారందరిలో అందరూ ధన్యులు కాదు. అందులో ఒకడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి భోజనం చేస్తున్నాడు. ఒకడు 3.5 ఏళ్లుగా దేవుడి యొక్క సుదీర్ఘ యొక్క పరిచర్యలో పాలు పంచుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారితో
ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే అక్కడ వాడు కూడా ఉంటూ ఉన్నాడు. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉంటే వాడు కూడా అక్కడికే వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉంటే వాడు కూడా అక్కడే ఉండి ఆయన యొక్క బోధ వింటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆహారం దయచేస్తే వాడు కూడా భోజిస్తూ ఉన్నాడు. కానీ చివరాఖరికి ఈ యొక్క సమయంలో వచ్చేపాటికి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా తన యొక్క కుట్రపూర్వకమైన పూర్వకమైన క్రియలు మొదలుపెట్టి ఉన్నాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన్ని మోసం చేసేవాడు ఒకడు ఉన్నాడని, తనకి ద్రోహం తలపెట్టేవాడు ఒకడు ఉన్నాడని చెప్పేసి అక్కడున్న శిష్యులందరికీ తెలియపరచడం అనేది మనకి జరుగుతూ ఉంది. ఇది ఈ విధంగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తూ ఉన్నారు అంటే ఒక ప్రాముఖ్యమైన కారణము దానికి మనకి ఉంటూ ఉంది. ఒకసారి 19వ వచనం చూడండి. 19వ వచనంలో మనకు ఉంటుంది, జరిగినప్పుడు నేను ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మరణం గురించి, యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క దొంగ, ఆ యొక్క దుష్టుడు యూదా ఇస్కరియోతు ఏ విధంగా అప్పగించబోతున్నాడో అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే ఎందుకు చెప్తున్నాడు శిష్యులకి అంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే శిష్యులందరూ ఇంకా అల్ప విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు. శిష్యులందరూ వాళ్ళ యొక్క విశ్వాసంలో అధికముగా ఎదిగిన వారిగా లేరు. శిష్యులందరూ ఇంకా ఎన్నో సందేహాలు కలిగి ఉన్నారు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసే సమయంలో ఒక్క శిష్యుడు కూడా అక్కడ లేకుండా అందరూ పారిపోయేవారిగా ఉంటూ ఉంటారు. ఆఖరిలో యోహాను గారు మాత్రము మనకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. పేతురు గారు సైతము యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నేను ఎరగను అని చెప్పి అబద్ధమాడేవాడిగా ఉంటూ ఉన్నారు. వాళ్ళందరూ అల్ప విశ్వాసులుగా ఉన్నారు. ఆ యొక్క సమయంలో వాళ్ళందరి యొక్క విశ్వాసము బలముగా లేదు. వాళ్ళందరూ లోపాలు కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 ఏళ్ళు పరిచర్య చేస్తూ ఉండగా, ఆ పరిచర్యలో ఆ శిష్యులందరూ పాలుభాగస్తులై ఉండగా, లోక దిగంతముల వరకు సువార్త ప్రకటించవలసి ఉండగా, ఎందరికో దేవుడి యొక్క రాజ్యాన్ని ప్రకటించవలసి ఉండగా, నశించిపోయే ఆత్మలకి వాళ్ళని వెతికి రక్షించాల్సిన అవసరం ఉండగా, ఎందరో నశించిపోచుండగా వాళ్ళందరినీ కాపాడాల్సిన అవసరం ఉంటూ ఉండగా, ఇటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులు మనకు అక్కడ ఉన్నాయి కనుక యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ యొక్క విశ్వాసము చెదిరిపోకుండా, వాళ్ళ యొక్క విశ్వాసము అవిశ్వాసములోనికి మారకుండా, వాళ్ళు ఎక్కడ నిరుత్సాహపడకుండా ఈ యొక్క సంగతులు ముందుగా తెలుపుతూ ఉన్నారు. ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, దేవుని యొక్క పరిచర్యను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా వాళ్ళకి ముందుగా చెప్పవలసిన అవసరం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ముందుగా వారికి చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే వారికి తెలియపరుస్తూ ఉన్నారు, ఇదంతా అకస్మాత్తుగా లేదా నాకు తెలియకుండా జరుగుతున్నది కాదు, ఇదంతయు దేవుని యొక్క చిత్తములో ఇదంతా జరుగుతూ ఉంది, ఇదంతా జరగవలసి ఉన్నది. మీరు అధైర్యపడవలసిన అవసరము లేదు, మీరు ధైర్యంగా ఉండవచ్చు, మీ యొక్క విశ్వాసము చెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఇదంతా మీకు ముందుగానే చెప్తున్నాను కనుక మీరు ఇంకా విశ్వాసంలో ఎదగాలి అని చెప్పేసి అక్కడ మనకి వాక్యంలో కనిపిస్తుంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చెప్పి ఉన్నారు కనుక శిష్యుల యొక్క హృదయము లేదా వారి యొక్క విశ్వాసం ఇంకా బలపడింది. ఎందుకంటే వాళ్ళు ఎవరినైతే నమ్ముకుంటూ ఉన్నారో, వాళ్ళు ఎవరినైతే వెంబడిస్తూ ఉన్నారో, వాళ్ళు ఎవరినైతే పూజిస్తూ ఉన్నారో అటువంటి దేవాతి దేవుణ్ణి సడన్గా వీరికి తెలియకుండా ఎవరో ఈయనే సర్వశక్తిమంతుడు, ఈయనే సర్వాధికారి, ఈయనే సర్వజ్ఞాని అని చెప్పేసి భావిస్తున్నప్పుడు ఎవరో ఈయనకి తెలియకుండా లేదా ఈయన యొక్క ఆధీనములో లేకుండా లేదా ఈయన యొక్క నిస్సహాయతలో లేదా ఈయన యొక్క బలహీనతలో ఈయన్ని ఎవరో వచ్చేసి అపహరించుకుని పోతారు లేదా ఎవరో వచ్చి ఈయన్ని తీసుకుని వెళ్ళిపోయి చంపివేస్తారు అన్న ఆలోచన వారికి చాలా చాలా భయంకరంగా ఉంటూ ఉంటుంది. సో ముందుగానే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు ఏ విధంగా జరగబోతుంది, తర్వాత ఏమి జరగబోతుందని వాళ్ళకు ముందుగానే
బయలుపరుస్తూ ఉంటూ ఉన్నారు. సో దాని కింద ఒక మాట మనం చూస్తాం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనంలో, మిమ్మునందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తమ మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరుగెను. సో ఇది మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లేఖన భాగము మనకి కీర్తన గ్రంథము కీర్తన 41:9 వచనము, కీర్తనలు 41వ అధ్యాయము 9వ వచనము. అక్కడ ఏమని ఉంటుందంటే, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడమనెత్తెను. ఇక్కడ యోధా ఇస్కరియోతు గురించి ముందుగానే ఆ యొక్క వాక్య భాగంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క వాక్య భాగంలోనే కాదు, మనం చూసినట్టయితే ఇది నెరవేరటం కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా ఆ యొక్క యోధా ఇస్కరియోతు గురించి చెప్పటము మనకు కనిపిస్తుంటుంది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనంలో, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవ్వడనూ నశింపలేదు. సో ఇది అంతయు లేఖనంలో ముందుగానే నిర్ణయించబడి ఉన్నది. పాత నిబంధనలో ముందుగానే ఏ విధంగా మెస్సయ్య ఈ లోకంలోనికి వస్తాడు, ఆయన్ని వెంబడించే శిష్యులలో ఒకడు తన యొక్క మిత్రుడిగా ఉంటూ, తన యొక్క స్నేహితునిగా ఉంటూ, తన్ని వెంబడిస్తూ ఏ విధంగా తనతో పాటు భోజనంలో పాల్గొనేవాడు తనని మోసము చేసేవాడిగా మారతాడు అని చెప్పేసి ముందుగానే వాక్యంలో చెప్పబడి ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సో యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని జ్ఞాపకం చేస్తూ మనకి తెలియపరుస్తుంది ఏమనగా, యోధా ఇస్కరియోతుకి ఇవ్వబడిన ఒక పెద్ద బిరుదు ఏంటంటే నాశన పాత్రుడు లేదా నాశన పుత్రుడు, సన్ ఆఫ్ పురోగెటరీ, సన్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని మనకు అక్కడ కనిపిస్తుంది. యోధా ఇస్కరియోతు యొక్క హృదయమును బట్టి, యోధా ఇస్కరియోతు యొక్క అవిధేయతను బట్టి యోధా ఇస్కరియోతు నరకానికి పాత్రుడిగా తనని తాను ఆ విధంగా ఆయన యొక్క క్రియలను బట్టి ఆ విధంగా నిర్ణయించబడి ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు తన యొక్క వాక్యంలో క్లియర్గా, మొట్టమొదటి నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ఎరిగిన వాడిగా ఉన్నాడు. మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూసుకున్నాము. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అంటాడు, నేను మీ యొక్క 12 ఏర్పరచుకోలేదా, అందులో మీలో ఒకడు సాతాను, మీలో ఒకడు దొంగ, మీలో ఒకడు నన్ను అమ్మి వేసేవాడిగా ఉంటూ ఉన్నాడు, మీలో ఒకడు నాకు ద్రోహం తలపెట్టేవాడిగా ఉంటున్నారని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనంలోనే మనకి చెప్తూ ఉన్నారు. సో ఇది పాత నిబంధన నుండి మనకి కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు యోధా ఇస్కరియోతు ఏం చేయబోతున్నాడో తెలియక ఆయన్ని చేర్చుకున్న వాడిగా లేడు. యోధా ఇస్కరియోతు యొక్క హృదయము యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా మొట్టమొదటి నుండి హృదయపూర్వకంగా ఎరిగి ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి నుండి ఎరిగి ఉన్నాడు కనుక ఏ సమయంలో అయితే యోధా ఇస్కరియోతు ఈ విధంగా చేయబోతున్నాడో ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ప్రణాళికల్లో యోధా ఇస్కరియోతుని కూడా దేవుడు ఉపయోగించుకుని ఉన్నాడు. దేవుడు చెప్పాడు కనుక యోధా ఇస్కరియోతు ఆ విధంగా చేయటం కాదు, కానీ యోధా ఇస్కరియోతు హృదయం ముందుగానే ఆ విధంగా ఉంది కనుక, యోధా ఇస్కరియోతు ఏం చేస్తాడో తెలుసు కనుక దేవుడు యోధా ఇస్కరియోతును ఉపయోగించుకున్నాడు. దేవుని మోసం చేయటం అన్నది యోధా ఇస్కరియోతు యొక్క సొంత చిత్తము. ఆ చిత్తాన్ని ఎరిగిన దేవాతి దేవుడు ఆ యొక్క చిత్తాన్ని తన యొక్క ప్రణాళికలో ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఇది యోధా ఇస్కరియోతు గురించి కేవలం ఆ యొక్క కీర్తన 41లో కాదు, ఈ యొక్క యోహాను 17లోనే కాదు, కానీ మనం చూసినట్టయితే అది కీర్తన 55:12వ వచనంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, నన్ను దూషించిన వాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును, నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టిన వాడు కాడు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును,
ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడువు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము. 20-21 కూడా చదవము. తమతో సమాధానముగా నున్న వారికి వారు బలాత్కారము చేదురు, తాము చేసిన నిబంధన అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమునున్నది. వారి మాటలు చమురు కంటే నునపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. సో ఇది యోధా ఇస్కరియోతు గురించి ముందుగానే వాక్యంలో మనకి రాయబడుతుంది. ఎటువంటి విధంగా స్నేహితుడిగా, కలిసి చెలికాడుగా, కలిసి పరిచర్య చేసిన వాడిగా, కలిసి మందిరముకు వెళ్ళిన వాడిగా, మొట్టమొదటి నుండి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రతి ఒక్క పరిచర్యలో భాగముగా ఉంటూ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రతి అద్భుత కార్యములో భాగముగా ఉంటూ, తన యొక్క సొంత కళ్ళతో ఎన్నో అద్భుత కార్యములు చూసి, తన యొక్క సొంత చెవులతో ఎన్నో వాక్యములు దేవుని చేత విని ఇంకా మారని పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అది యోధా ఇస్కరియోతు యొక్క హృదయము. తన యొక్క మాటలు చాలా మధురంగా ఉంటాయి, కానీ నిజానికి తన యొక్క హృదయము కలహముతో నిండి ఉన్నది. బయటికి కనిపించేది తన యొక్క హృదయము ఒకటి కాదు. అది మనకి వాక్యంలో కనిపిస్తూ ఉంది. సో అక్కడ కూడా మనకి అటువంటి విధంగానే ఉంటూ ఉంది. ఎందుకంటే యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువారిని మోసం చేసేటప్పుడు ఏ విధంగా మోసం చేసి ఉన్నాడు? వచ్చి ప్రేమగా ముద్దు పెట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి చూపించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటూ ఉంటారు యోధా ఇస్కరియోతుని, ఫ్రెండ్, డూ యూ బిట్రే మీ విత్ ఎ కిస్? స్నేహితుడా లేదా మిత్రుడా, ఒక ముద్దు చేత ముద్దు పెట్టి నన్ను మోసం చేస్తూ ఉన్నావా? నాకు ద్రోహం తలపెడుతూ ఉన్నావా అన్న విధంగా యేసుక్రీస్తు ప్రభువారు యోధా ఇస్కరియోతుని అంటూ ఉంటారు. సో యోధా ఇస్కరియోతు గురించి ఆయన యొక్క హృదయం ఎటువంటిది, ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎలాంటి వాడు అని చెప్పి మనకి ముందుగానే వాక్య భాగంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాడు, ఎంత వెలకి మోసం చేస్తూ ఉన్నాడు అన్నది కూడా మనకి వాక్యంలో రాయబడి ఉంటుంది. ఒకసారి నాతో పాటు అందరూ జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం చూసుకున్నట్టయితే, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకీయుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచియించిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని. సో ఇక్కడ మనం చూసినట్టయితే యోధా ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మివేయడానికి తీసుకున్న డబ్బు సంచిలో ఎంత ఉందంటే 30 వెండి నాణేలు అని చెప్పి మనకి వాక్యంలో కనిపిస్తుంది. అది మనకి జకర్యా గ్రంథంలోనే ముందుగానే ఈ యొక్క సంగతి రాయబడి ఉంది. ఎగ్జాక్ట్గా 30 వెండి నాణేలు తను ఏ విధంగా తీసుకుని ఉన్నాడు అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఆ యొక్క 30 వెండి నాణేలు యోధా ఇస్కరియోతు తీసుకోవటమే కాదు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఆ విధంగా అన్యాయపు తీర్పు తీరుస్తున్నప్పుడు యోధా ఇస్కరియోతు యొక్క హృదయము గద్దించి ఆయన తిరిగి వెళ్ళి ఆ యొక్క 30 నాణేలు విసిరి కొట్టడం అన్నది మనకు అక్కడ కనిపిస్తుంది. అప్పుడు ఆ యొక్క 30 నాణేలు ఈ యొక్క ఫరిసీయులు అధికారులు తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఒక కుమ్మరి యొక్క చిన్న స్థలము కొనటము, సమాధి కొరకని ఆ యొక్క స్థలము కొని వాక్యాన్ని నెరవేర్చటము మనకు అక్కడ వాక్యంలో స్పష్టంగా కనిపిస్తుంది.
సో తిరిగి మళ్ళీ యోహాను సువార్త 13వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాము. సో ఇటువంటి విధంగా యూదా ఇస్కరియోతు ఎటువంటి హృదయం కలిగిన వాడు, ఎటువంటి మనసు కలిగిన వాడు, ఎటువంటి విధంగా దేవుణ్ణి మోసం చేస్తున్నాడు, ఏ విధంగా 30 నాణ్యాల కొరకు దేవుణ్ణి అమ్మివేయడానికి సిద్ధపడి ఉన్నాడు అన్నది పాత నిబంధనలోనే చెప్పబడుతూ ఉంది. అది ముందుగా వాక్యములో ముందుగానే చెప్పబడుతూ ఉంది. ఆ లేఖనం అంతయు నెరవేర్చబడి ఉన్నది. ఇది మనుషులకి తెలీదా? తెలుసు. అక్కడున్న జనులకు తెలీదా? తెలుసు. కానీ దేవుని యొక్క ప్రణాళికలు మనుషులు మార్చలేని వారిగా ఉంటూ ఉన్నారు. అది ముందుగానే తెలిసిన మనుషులు దాన్ని మార్చలేని వారిగా ఉంటూ ఉన్నారు. దేవుడు వారిని బలవంతాన ఏమీ చేయించట్లేదు. వారికి ఒక సొంత చిత్తం ఉంది. వాళ్ళు దేవుణ్ణి వెంబడించవచ్చు, దేవుణ్ణి వాళ్ళు అమ్మివేయచ్చు, దేవుణ్ణి గణపరచచ్చు, దేవుణ్ణి మోసము చేయొచ్చు. అది వారి యొక్క చేతుల్లోనే ఉంది. మిగిలిన శిష్యుల వలె దేవుణ్ణి గణపరిచి ఉండవచ్చు. యూదా ఇస్కరియోతు మాత్రము దానికి భిన్నముగా ఆయన్ని అమ్మివేయాలని మాత్రము నిర్ణయించుకున్నాడు. ఆయన యొక్క హృదయంలో తన యొక్క సొంత చిత్తమును బట్టి ఆయన ఆ యొక్క నిర్ణయం తీసుకున్నాడు. దాని దేవుడు తన యొక్క ప్రణాళిక, ఆ యొక్క లేఖనము నెరవేర్పు కొరకు ఉపయోగించుకొని ఉన్నాడు. 19వ వచనం చూడండి, యోహాను సువార్త 13:19. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. ఇందాక అనుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు ఇప్పుడే ఎందుకు చెప్పేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు వారికి తెలియపరుస్తున్నారు? ఎందుకంటే ఈ యొక్క శిష్యుల యొక్క హృదయం కలవరపడకుండా, శిష్యులు నమ్మిన యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క సొంత వారి యొక్క మొత్తము నిరీక్షణ అంతయు ఆధారపడి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉండగా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా సడన్గా ఏదో ఆయన యొక్క శక్తి లేని వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి తెలియకుండా ఇదంతా జరిగింది అన్న ఆలోచనను బట్టి శిష్యుల యొక్క విశ్వాసము చెదిరిపోకుండా, శిష్యుల యొక్క నిరీక్షణ పోకుండా దేవుడు ముందుగానే వారికి తెలియపరుస్తూ ఉన్నారు. ఏమి జరగబోతుంది అని చెప్పి తెలియపరచడం బట్టి, అది జరిగిన తర్వాత దేవుడు ఇది ముందుగానే చెప్పి ఉన్నాడన్న దాన్ని బట్టి వారి యొక్క విశ్వాసము బలపరచడానికి ముందుగానే చెప్పి ఉన్నారు. నిజంగానే మనం చూసినట్టయితే శిష్యులు అప్పుడు ఎంతటి అల్ప విశ్వాసులు, శిష్యులు ఏ విధంగా దేవుణ్ణి ఎరగిలి లేదు అని చెప్పి వారిని ప్రాణాన్ని కాపాడుకోవటానికి పేతురు గారు 3 సార్లు అబద్ధమాడి ఉన్నాడు. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని పోయేటప్పుడు శిష్యులందరూ చెల్లా చెదిరైపోయి ఉన్నారు. అటువంటి హృదయం వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ అదే శిష్యులు తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3వ దినాన తిరిగి లేచి రారాజుగా పరలోకానికి ఏతించిన తర్వాత మరణించటానికి కూడా సిద్ధపడినంత విశ్వాసంలో ఉన్నారు. ప్రతి ఒక్క శిష్యుడు మరణించాడు, కానీ దేవుడి యొక్క నామం కొరకు దేవుడిని మాత్రం విడిచిపెట్టడము ఎప్పుడూ ఆపలేదు. 12లో యూదా ఇస్కరియోతు తప్పిపోగా మిగిలిన 11 మందిలో యోహాను గారు తప్ప ప్రతి ఒక్కళ్ళు దేవుడి యొక్క నామం కొరకు హతసాక్షులుగా మారారు. అంటే వారి యొక్క విశ్వాసం ఎంతటి బలముగా మారిందో చూడండి. వారు ఎంత ఎంత విశ్వాసం ఉంటే, దేవుణ్ణి ఎంత లోతుగా విశ్వసిస్తే, ఎంతటి బలమైన నమ్మకము, ఎంత బలమైన నిరీక్షణ, బలమైన విశ్వాసం వారికి లేకపోతే వాళ్ళు ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉంటారు. సో దేవుడు వారికి బయలుపరిచిన దాన్ని బట్టి, దేవుడి యొక్క పునరుద్ధానమును బట్టి వారి యొక్క విశ్వాసము అధికముగా పెరిగిపోయి ఉన్నది. ఇంకా వాళ్ళు ఇంకా మరణాన్ని కూడా లెక్క చేయని వారిగా, దేవుడి కొరకు ఇంకా ఈ యొక్క లోకాన్ని కూడా లెక్క చేయని వారిగా వాళ్ళు వారి యొక్క విశ్వాసములు ఎదిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అందుకొరకు చేసి ఉన్నారని చెప్పి 19వ వచనం మనకు తెలియపరుస్తుంది. ఇప్పుడు 20వ వచనం చూడండి. నేనెవరిని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనువాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. సో ఈ యొక్క విషయం చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఇంకొకటి చెప్పవలసి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మీకు ఇప్పుడు దాకా బోధించిన బోధ, మీకు నేర్పించిందంతా, మీకున్న నిరీక్షణ, మీకున్న విశ్వాసము
ఇదంతా పోవాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ముందుగా చెప్పినట్టు ఇదంతయు లేఖనం నెరవేర్చబడటానికి, దేవుడి యొక్క రాజ్యం స్థాపించబడటానికి, రక్షణ ఈ లోకంలో సువార్త అందరికీ వెదజల్లటానికి, అందరికీ ఒక క్షమాపణ ఉండటానికి క్రీస్తు రక్తము కార్చబడవలసిన అవసరం మనకు అక్కడ కనపడుతూ ఉండగా ఇదంతా జరగవలసి ఉన్నది అని చెప్పి దేవుడు వారికి చెప్తూ ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళిపోవటం వల్ల దేవుడి యొక్క రాజ్యము, దేవుని యొక్క పని ఎందువలన ఆటంకపరచకూడదు అని ఇక్కడ వారికి తెలియపరుస్తూ ఉన్నారు. వారికి ఇంకోసారి రీఎంఫసైజ్ చేస్తూ ఉన్నారు. దేవుడి యొక్క సువార్త పరిచర్య, దేవుడి యొక్క రాజ్యము కొరకు పనిచేయటం ఎంత ప్రాముఖ్యమైనదని. యేసుక్రీస్తు ప్రభువుని తీసుకెళ్ళిపోవటం వల్ల వాళ్ళ యొక్క హృదయాలు కుదేలైపోయి, వాళ్ళకి నిరీక్షణ పోయి, వాళ్ళకి విశ్వాసం పోయి, దేవుడి యొక్క పనిని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఉండటానికి దేవుడు వారికి ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అయినా కానీ మీకు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత శిష్యులందరూ పేతురు గారితో సహా దేవుడి యొక్క పనిని విడిచిపెట్టి ఇమ్మీడియట్గా చేపలు పట్టుకునే వారిగా, ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయేవారిగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో యేసుక్రీస్తు ప్రభువారు ముందే ఎరిగి ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప ఆజ్ఞ ఆయన లోకంలో నుండి విడిచిపెట్టి వెళ్ళే ముందు మనకు ఒకటి ఇచ్చి ఉన్నాడు. ఏంటిదంటే అది, దాన్ని మనం గ్రేట్ కమిషన్గా పిలుచుకుంటూ ఉంటాము. దాన్ని మనం మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనంలో చూస్తాము. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనము. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు కూడా ఉన్నానని వారితో చెప్పెను. 18 కూడా చదవమ్మా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందున్న భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి. సో దిస్ ఇస్ ద గ్రేట్ కమిషన్. అది శిష్యులకు అక్కడ ఇవ్వబడుతుంది. వారికే కాదు, ఈ దినములో దేవుడి యొక్క విశ్వాసులుగా లేకపోతే క్రైస్తవులుగా మనందరికీ చెప్పబడుతున్న ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ చెప్పింది ఏంటంటే, ఈ లోకపు దిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించుడి, ప్రతి ఒక్కరిని దేవుని యొక్క నామములో శిష్యులుగా చెయ్యుడి. ప్రతి ఒక్కరిది బాధ్యత. మనం ఈ దినములో చూసినట్టయితే కొంతమంది బోధించేవారిగా, కొంతమంది దేవుడి యొక్క పనిలో పాలు పంచుకోకుండా వారికి పిలుపు లేని వారిగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ మనం చూసినట్టయితే దేర్ ఇస్ దిస్ గ్రేట్ కమిషన్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. దట్స్ ఎ జనరల్ కాలింగ్, దేర్ ఇస్ నో స్పెషల్ కాలింగ్. ప్రత్యేకంగా పిలుపుని, ప్రత్యేకంగా ఆహ్వానాన్ని అందుకునే ఆ యొక్క పిలుపు వేరే ఉంది. అది దేవుడి యొక్క పరిచారకుడుగానా, దేవుని యొక్క బోధకుడుగానా, లేదా దేవుని యొక్క సువార్త పరిచారకుడుగానా, ఇవాంజలిస్టా, ప్రీచరా, టీచరా, లేకపోతే మినిస్టరా, దట్స్ స్పెషల్ కాలింగ్. అది దేవుడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తికి తలాంతులు దేవుడు ఇచ్చి ఉండగా, ఆ తలాంతులు దేవుడి యొక్క రాజ్యానికి ఉపయోగపడటానికి ప్రతి ఒక్క వ్యక్తిని స్పెషల్గా పిలుచుకునేది. కానీ అందరికీ సమానంగా దేవుడిచ్చిన వాగ్దానము లేదా దేవుడిచ్చిన పిలుపు ఏంటంటే, ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, టు బీ ది అంబాసిడర్స్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో మనము వెలుగు వలె ఉండాలి, ఈ లోకంలో మనం ఉప్పు వలె ఉండాలి, మనం ఈ లోకంలో క్రీస్తు యొక్క రాయబారులుగా ఉండాలి. మనము దేవుణ్ణి పోలి బ్రతకాలి, దేవుణ్ణి మన యొక్క జీవితంలో నలుగురికి చూపించాలి. దేవుడి యొక్క రాజ్యం కొరకు ఈ లోకంలో మనము సాక్షులుగా జీవించాలి. క్రైస్తవులు అనగా క్రీస్తుని పోలి జీవించేవారు. క్రైస్తవులు అనగా
క్రీస్తు వలె ఈ లోకంలో జీవించేవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఏ విధంగా దేవుడి యొక్క పని చేశారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తన యొక్క జీవితాన్ని ఏ విధంగా జీవించాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఎన్నో ఆత్మలకు దేవుడి యొక్క వాక్యాన్ని బోధించారు. సో క్రీస్తు వలె జీవించే ప్రతి ఒక్కరూ ఆయన యొక్క శిష్యులుగా, ఆయన యొక్క పిల్లలుగా ఉంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ప్రతి ఒక్కరు ఆయన యొక్క పనిలో పాలు పంచుకోవటము, దేవుడి యొక్క రాజ్యం కొరకు ప్రతి ఒక్కరూ ప్రయాస పడటము. అది ఎవరో కొద్ది మందికే ఇచ్చిన ధన్యత కాదు. దేవుడి యొక్క నామాన్ని అంగీకరించి ఆయన యొక్క నామములో రక్షింపబడి బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన గొప్ప ధన్యత. అదొక గొప్ప ఆజ్ఞ. ఈ లోక దిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించటము. మనకి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి మనం క్రీస్తు రాయబారులుగా, క్రీస్తుని పోలి జీవించిన వారుగా, యేసయ్య ఈ లోకంలో ఏ విధంగా దేవుడి యొక్క రాజ్యం కొరకు పనిచేసి ఉన్నారో ఆ విధంగా పనిచేసే అవకాశం. సో ఆ యొక్క పనిని ఎక్కడా విడిచిపెట్టకుండా ఏం జరిగినా వారి యొక్క యేసుక్రీస్తు ప్రభువాన్ని వాళ్ళు సిలువు వేయటానికి తీసుకుని వెళ్ళిన, చివరాఖరికి యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువు వేసిన, యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన్ని తిరిగి లేచిన, ఏ జరిగినా కానీ దేవుడి యొక్క పనిని మాత్రము విడిచిపెట్టకూడదు అన్నది మనకి ఒక యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనం చెప్తూ ఉంది. మళ్ళీ చదువుతున్నాను చూడండి. నేనెవని పంపుదునో వాణ్ణి చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడుగును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణ్ణి వాడగును. మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. సో ఇక్కడ ఆయన వాడే పదం ఏంటంటే నిశ్చయముగా. ట్రూలీ నమ్మటానికి అసాధ్యంగా ఉండొచ్చు అప్పుడులో వారికి. ఇప్పుడంటే మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మరణించారో, యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన్ని ఏ విధంగా లెగిశారో, తర్వాత శిష్యుల యొక్క హృదయం ఏ విధంగా బలపడిందో, వాళ్ళు ఎన్ని ప్రకటనలు, ఎన్ని లేఖనాలు వాళ్ళు రాశారన్న మనకు తెలుసు కనుక మనకి ఇది పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ ఆ సమయంలో అప్పుడున్న శిష్యులకు అదొక పెద్ద ఆశ్చర్యము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి చేతనో అప్పగించబడతారని చెప్తూ ఉన్నాడు, ఎవరో యేసుక్రీస్తు ప్రభువాన్ని మోసం చేస్తారని చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మరణించాలో చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ చెప్తూ మనల్ని దేవుడు పని చేయమంటాడేంటి అన్నది వాళ్ళకు ఒక పెద్ద పెద్ద సంగతి, పెద్ద విషయము. వారికి ఒక పెద్ద సందేహముగా ఉంటూ ఉంది వారి యొక్క హృదయములో, వారికి ఒక మనసులో. అది దేవుడు ఎందుకు చెప్పి ఉన్నాడో ఈ దినమున మీకు నాకు తెలిసి ఉన్నది. మనం అనుకున్నట్టు దేవుడి యొక్క పరిచర్య ఎందు నిమిత్తమున ఆగకూడదు. మన యొక్క విశ్వాసము కొంతమంది వల్ల దిగజార్చబడచ్చు. యోధాస్క్రేతు వారి వంటిని బట్టి మన యొక్క హృదయము కొద్దిగా కలవరపడచ్చు. క్రైస్తవ్యంలో అబద్ధపు బోధకులు, అబద్ధపు విశ్వాసులను చూసి మన యొక్క హృదయము, మన యొక్క ప్రోత్సాహం కూడా మన నుండి పోవచ్చు. కానీ ఇవేమి దేవుడి యొక్క పనిలో, దేవుడి యొక్క రాజ్య వ్యాప్తిలో ఎప్పుడు మనకి ఆటంకంగా ఉండకూడదు. అటువంటి మోసం చేసేవాళ్ళు, అబద్ధపు బోధకులు, క్రైస్తవ్యము క్రీస్తు యొక్క నామములో పాపము చేస్తూ వేషధారుల యొక్క జీవితాన్ని జీవించేవారు మనకి ప్రతి చోట కనిపిస్తూనే ఉంటారు. వారి వల్ల మన యొక్క విశ్వాసము లేదా వారి వల్ల మన యొక్క దేవుని పని ఎప్పుడూ ఆటంకపరచబడకూడదు. అది ఈ యొక్క వాక్యమును బట్టి మనకు తెలుస్తుంది. ఈ లోకంలో ప్రియులారా మనం చూసినట్టయితే ఎందరో గొప్ప గొప్ప దైవ సేవకులు అని చెప్పి ఈ యొక్క లోకం భావించిన వారు తర్వాత ఏ విధంగా ఈ యొక్క లోకంలో వాళ్ళ యొక్క నిజము బయటపడి వాళ్ళ యొక్క చీకటి బ్రతుకులు, వాళ్ళ యొక్క అంధకారపు జీవితము తర్వాత వెలుగులోనికి తేబడి ఎందరికో అది చాలా మనసుకి కష్టం కలిగించినదిగా ఉంటుంది. వ్యక్తిగతంగా నాకు కూడా ఒక ఉదాహరణ కొరకు మనం చూసినట్టయితే రీసెంట్గా రవి జకరియా గారు అనే ఒక
గొప్ప దైవ సేవకుడు ఉండేవాడు. ఆయన మరణించారు. ఆయన మరణించినప్పుడు బాధపడిన క్రైస్తవ కుటుంబం లేదు. ఆయన మరణించినప్పుడు కలవరపడని హృదయం అంటూ ఎవరిది లేదు. ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నారు. వ్యక్తిగతంగా నేను కూడా ఆయన్ని క్రీస్తులో ఒక సహోదరుడిగా ఆయన చేసే పరిచర్య కొరకు ఎంతో అభినందిస్తూ ఎంతో ఆనందిస్తూ ఉండేవాడిని క్రీస్తులో. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క వేషధారణను, చీకటి బ్రతుకును వెలుగులోనికి తీసుకుని వచ్చాడో, ఆ యొక్క సొంత మినిస్ట్రీ అంత పేరు కలిగి ఉన్న ఆ యొక్క సంస్థే సిగ్గుపడకుండా నిజాన్ని ఈ లోకంలోనికి బయటకు తీసుకువచ్చిందో, ఇట్స్ ఎ డెవాస్టేటింగ్ థింగ్ ఫర్ ద హోల్ వరల్డ్. లోకం అంతటికి అదో పెద్ద ఆందోళన కలిగించేదిగా ఉంది. నిజమే కదా. ఈయన విషయానికి వస్తే మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో పాలు భాగస్థుడైన యోధా ఇస్కరియోతు గారిని చూసుకున్నట్టయితే, మనం నమ్ముకునే దేవాతి దేవుడు, మనం రక్షణ వేడుకునే దేవాతి దేవుడు, మనల్ని సృజించిన రక్షకుడు, మనల్ని కాపాడుతున్న రాజు, అటువంటి దేవుడి వెంబటి ఉంటూ ఆయన యొక్క పరిచర్యలో కీలక పాత్ర అయిన ఆ యొక్క డబ్బు సంచిని లేదా దానికి సంబంధించిన లావాదేవీల్ని చూసుకునే ఆ యొక్క యోధా ఇస్కరియోతు ఆ యొక్క దేవుణ్ణి మోసం చేయటం అన్నది ఈ యొక్క లోకంలో ఎందరో క్రైస్తవులు దేవుడి యొక్క నామమును బట్టి మోసం చేస్తున్న వారితో సమానంగానే మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇటువంటి విధంగా మనకు ఉన్నప్పుడు దేవుడి యొక్క వాక్యం మాత్రం మనకేమని చెప్తుంది? 20వ వచనంలో, నేను ఎవరిని పంపుదునో వాడిని చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడగును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకునివాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. సో క్రైస్తవ్యంలో అబద్ధపు బోధకులు ఉంటారు. క్రైస్తవ్యంలో అబద్ధపు విశ్వాసులు కూడా ఉంటూ ఉంటారు. క్రైస్తవులు అని చెప్పుకునే వేషధారులు ఎంతోమంది మనకి ఉంటూ ఉంటారు. క్రైస్తవులు అని చెప్పుకుంటూ బూతులాడేవారు, క్రైస్తవులు అని చెప్పుకుంటూ మోసం చేసేవాళ్ళు, క్రైస్తవులు అని చెప్పుకుంటూ అబద్ధాలాడుతూ చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నవారు ఎంతోమంది ఉంటూ ఉంటారు. కానీ వీళ్ళెవరూ మనకి మాదిరి కాదు. వీళ్ళెవరూ మన యొక్క విశ్వాసానికి కారకులు కాదు. వీళ్ళ యొక్క విశ్వాసము మనకి అనవసరము. వీళ్ళ యొక్క జీవితము మనకు అనవసరము. మనం వెంబడించేది ఎవరిని చూసుకుని? యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసుకుని. యోధా ఇస్కరియోతు ఎటువంటి వాడైనా కానీ శిష్యుల యొక్క పని యేసయ్యని చూడటం. యోధా ఇస్కరియోతు ఎంతటి మోసపూరితమైన వాడైనా కానీ వాడి వల్ల దేవుని యొక్క పరిచర్య ఎక్కడ ఆగదు. సో యేసుక్రీస్తు ప్రభువారు మనకు కూడా నేర్పించేది అదే. ఎటువంటి వారు క్రైస్తవ్యంలో మనకు ఉంటూ ఉన్నా, ఎటువంటి వారు వేషధారణ కలిగి ఉంటూ ఉన్నా, వారు మనల్ని, మన యొక్క విశ్వాసాన్ని నిర్ణయించేవారు కాదు. కానీ మన యొక్క విశ్వాసము మనుషులు బట్టి కాదు, దేవాతి దేవుణ్ణి బట్టి, మనల్ని సృజించిన సృష్టికర్తను బట్టి, మనల్ని రక్షించే రక్షకుడిని బట్టి అని చెప్పి మనం ముందుగా ఎరిగి ఉండాలి. కొంతమంది ఉంటారు ఈ లోకంలో, వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని, వాళ్ళు దేవుడి మీద విశ్వాసము లేనితనాన్ని ఈ విధంగా ఎవరైతే ఈ విధంగా ఉంటూ ఉన్నారో వాళ్ళని చూపిస్తూ, ఇటువంటి క్రైస్తవ్యంలో ఎవరైతే అబద్ధపు విశ్వాసులు ఉంటారో, లేదా అబద్ధపు క్రైస్తవులు ఉంటూ ఉంటారో, లేదా వేషధారులు ఉంటూ ఉంటారో, వారిని చూపిస్తూ వీరి వల్ల నేను అవిశ్వాసంలో ఉండటము న్యాయమే అని చెప్పి భావిస్తూ ఉంటారు. వాళ్ళకి అది వాళ్ళ యొక్క అవివేకము, వారి యొక్క అజ్ఞానము. ఎందుకంటే మన యొక్క విశ్వాసము, మన యొక్క ఈ మార్గము, దేవుని యొక్క శిష్యునిగా జీవించటము, అది ఏ మనుష్యుని చూసి కాదు, వాడి యొక్క విధేయత అవిధేయతను చూచి కాదు, వాడి యొక్క విశ్వాసమును చూచి కాదు, వాడి యొక్క వేషధారణ చూచి కాదు. మనందరము యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించేది మన యొక్క తల్లిదండ్రుల్లో, లేదా మన యొక్క పూర్వీకులో, మన యొక్క పితరుల్లో, లేదా మన కుటుంబ సభ్యులో, లేదా మన యొక్క స్నేహితులో, లేదా మన యొక్క బంధువులో దేవుడిని వెంబడించారని కాదు. Irrespective of anyone, we believe in God because we personally know our God. మనం దేవుడిని ఎందుకు వెంబడిస్తూ ఉంటాము?
ఎందుకు క్రైస్తవులుగా ఉన్నాము, ఎందుకు ఈ యొక్క విశ్వాసంలో ఉన్నామో, ఎవరో ఇంకొకరు విశ్వాసంలో ఉన్నారో లేదా వారి యొక్క విశ్వాసం పోయిందనో కాదు, వ్యక్తిగతంగా, కుటుంబంగా కూడా కాదు, వ్యక్తిగతంగా నేను నా భార్య వల్ల కాదు, నా భార్య నా వల్ల కాదు, వ్యక్తిగతంగా నేను నా దేవుణ్ణి ఎరిగి ఉన్నాను కనుక, నిజమైన దేవుణ్ణి ఎరిగి ఉన్నాను కనుక నేను ఆయనలో విశ్వాసం కలిగి ఉన్నా. ఎవరి యొక్క అవిశ్వాసము నాకు సంబంధం లేదు, ఎవరి యొక్క హృదయ స్థితిగతులు నాకు సంబంధం లేదు, ఎవరి యొక్క మనస్సుతో నాకు సంబంధం లేదు. నా యొక్క హృదయం మాత్రము నిజమైన దేవుడు, నేను ఎరిగి ఉన్న ఆ యొక్క నిజమైన దేవుణ్ణి వెంబడించటము, ఆయన చెప్పినది చేయటము. సో ఇది మనకెలా తెలిసిద్ది ప్రియులారా అంటే మనకి కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం ఏదైతే ఉందో దీని ద్వారా మనందరికీ బయలుపరచబడింది. ఎవరో చెప్పితే చేయాలన్నది కాదు, ఎవరి కోసము మనం చేసేది కాదు. వ్యక్తిగతంగా మనం ఆ యొక్క నిజమైన దేవుణ్ణి ఎరిగినట్టయితే, వ్యక్తిగతంగా మనం ఆ యొక్క దేవుడితో సంబంధంలో ఉంటే ఆయన చెప్పినట్టు చేస్తాము, ఆయన్ని ఖచ్చితంగా వెంబడిస్తాము. రైట్? సో నా యొక్క హృదయం కూడా అదే. మనము దేవుణ్ణి ఆయనను చూసి ప్రేమిస్తున్నాము, మనం దేవుణ్ణి ఆయనని చూసి వెంబడిస్తూ ఉన్నాము. మనము దేవుణ్ణి ముందుగా ఆయన మనం ప్రేమించాడు కనుక మనం తిరిగి ప్రేమిస్తున్నాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ థర్డ్ పర్సన్స్ బిలీఫ్ ఆర్ డిస్బిలీఫ్. మూడో వ్యక్తి యొక్క విశ్వాసము లేదా అవిశ్వాసమును బట్టి నా యొక్క విశ్వాసము లేదా నా యొక్క ప్రేమ దేవుని పట్ల ఎటువంటి విధంగా చెరిగిపోనిదిగా ఉంటూ ఉంది. కానీ కొంతమంది ఈ లోకంలో ఇటువంటి ఎవరైతే డిఫెక్టర్స్ ఉంటున్నారో, దేవుడి యొక్క నామంలో పాపము చేసేవారిగా ఉంటూ ఉంటారో, చూడండి బయట ఎంతోమంది ఉంటూ ఉంటారు, దేవుడి యొక్క నామమును బట్టి పాపము చేసేవారిగా ఉంటారు. ఒక్కసారి ఏదన్నా ఇటువంటి వారు దొరకంగానే లేదా ఎవరైనా అప్పటి వరకు ఏదన్నా ఒక విశ్వాసములో ఉంటూ లేదా ఒక మతములో ఉంటూ వాళ్ళు ఒకేసారి సడన్గా ఏదైనా ఒక పెద్ద తప్పు చేస్తూ ఏదో పాపము చేస్తూ దొరకంగానే కెమెరాలకు ఇమ్మీడియట్గా వారి గురించి న్యూస్లు వచ్చి ఇమ్మీడియట్గా వారి గురించి ఓ పెద్ద టీవీ ఛానల్లో లేదా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు పెడుతూ ఎన్నో ట్రోలింగులు చేస్తూ ఎన్నో మీమ్స్ చేస్తూ పెట్టడం అనేది మనకి ఈ లోకంలో కనిపిస్తూ ఉంటుంది. సో ఎందరో వారిని చూపించి ఇటువంటి వారు ఈ యొక్క విశ్వాసంలో ఉంటారు కనుక, ఇటువంటి వాళ్ళు క్రైస్తవులు కనుక లేదా ఇటువంటి వారు వేరే మతానికి చెందిన వారు కనుక మేము ఈ యొక్క మతాన్ని మేము దేవుడిని వెంబడించము లేదా దేవుడే లేడు అని చెప్పి అందరూ ఆ విధంగా జస్టిఫై చేసుకుంటూ ఉంటారు. వాళ్ళది గ్రుడ్డితనము, వాళ్ళది అవివేకము. మనుషులు చేసినది కాదు విశ్వాసం అన్నది, మనుషులు చేసిన వాడు కాదు దేవుడు అనేవాడు. దేవుడు మనుషులను చేసి ఉన్నాడు. అందులో కొంతమంది నిజముగా దేవుని వెంబడించేవారు ఉంటారు, కొంతమంది వేషధారులు కూడా ఉంటూ ఉంటారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఆ రోజున ఏ విధంగా శిష్యులతో పాటే యోధా ఇస్కరియోతు కూడా ఉండేవాడు, శిష్యులతో కలిసే యోధా ఇస్కరియోతు ఉండేవాడు, భోజన పంక్తిలో ఉండేవాడు, పరిచర్యలో ఉంటూ ఉండేవాడు, దేవుడి బోధ వింటూ ఉండేవాడు, దేవుడి యొక్క గొప్ప గొప్ప అద్భుత కార్యాల్లో కూడా ఉంటూ ఉండేవాడు. ఆది నుండి ఎవ్వరికీ తెలియదు, శిష్యులు ఎవ్వరికీ ఈ విషయాలు తెలియదు, శిష్యులకు ఇప్పుడు కూడా తెలియదు. పాపం యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే తెలుసు ఏ విధంగా యోధా ఇస్కరియోతు మోసం చేయబోతున్నాడని, ఏ విధంగా యోధా ఇస్కరియోతు అబద్ధపు విశ్వాసి అని, ఏ విధంగా యోధా ఇస్కరియోతు అబద్ధపు క్రైస్తవుడని, వేషధారుడని, సాతాను చిత్తము నెరవేర్చేవాడని, దుష్టుడుగా ఉన్నాడని, సాతాను సంబంధిగా ఉన్నాడని అది యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే తెలుసు. ఏ శిష్యుడికి తెలియదు, ఏ క్రైస్తవులకి తెలియదు. ఈ రోజుల్లో కూడా ఏ క్రైస్తవులకి మనకి తెలియదు మన మధ్యన ఎటువంటి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ఉంటూ ఉన్నాయనో మన ఎవరికి తెలియదు. ఏ విధంగా అవిశ్వాసులు వేషధారులు మన మధ్యన ఉంటూ ఉన్నారో అని మన ఎవరికి తెలియదు. క్రైస్తవ సమాజంలో ఎటువంటి భయంకరస్తులు ఉంటూ ఉన్నారని, పైకి కనిపిస్తూ లోపల ఎంతో చీకటిని అంధకారాన్ని దాచుకుని పెట్టుకునే క్రైస్తవులు ఎవరైతే మన మధ్యన ఉన్నారో మన ఎవరికి తెలియదు, కేవలం దేవునికి మాత్రమే తెలుసు. వీరందరిని బట్టి మన యొక్క విశ్వాసాన్ని లేదా మన యొక్క దేవుడి పనిని విడిచిపెట్టడం అనేది చాలా భయంకరమైనది. ఎప్పుడైనా మన యొక్క విశ్వాసము
లేదా మన యొక్క నమ్మకానికి ఆధారము క్రీస్తే, యేసయ్యే. డిస్పైట్ ఆఫ్ ఎనీ హ్యూమానిటీ, ఎనీ హ్యూమన్ ఎర్రర్, మనుషుల యొక్క లోపాలు లేదా మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క విధానాలు, లేదా ఈ యొక్క లోకం పోకడ, లేదా ఏదో ఒక క్రైస్తవ సమాజము పాటించే విధానాలు బట్టి దేవుడి పట్ల మన యొక్క విశ్వాసం అన్నది ఎప్పుడు నిర్ణయించబడదు. ఎందుకంటే దేవుడు మనకి వ్యక్తిగతంగా దేవుడిగా ఉన్నాడు, అందరినీ ప్రేమించే దేవుడిగా ఉన్నాడు, అందరినీ ఆయన యొక్క నామం కొరకు పని చేయమని చెప్పిన వాడిగా ఉంటూ ఉన్నాడు, అందరినీ సువార్త పరిచర్య చేయమంటూ ఉన్నాడు. లోకతి గ్రంథంలో వరకు వెళ్ళి సువార్త ప్రకటించుడి, ప్రతి ఒక్కరిని దేవుడి యొక్క నామంలో శిష్యునిగా చెయ్యుడి అని చెప్పి దేవుడు చెప్పి ఉన్నాడు. వారికి ఆయన తోడుగా ఉంటానన్నాడు, ఆయన వారిని హెచ్చించేవాడిగా ఉంటూ ఉన్నాడు అన్నాడు. ప్రతి ఒక్కరికి ఒక దేవుడి వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇది ఎవరి చేత, ఎవరి దగ్గర నుండి మరుగుపరచబడలేదు, ఇది ఎవరి దగ్గర నుండి దాచివేయబడలేదు. ఎవ్వరూ దీన్ని సమీపించకుండా అడ్డుపడేవారిగా లేరు. అందరికీ స్వేచ్ఛగా ఈ యొక్క వాక్యం లభిస్తూ ఉంది. అందరికీ స్వేచ్ఛగా దేవుడు ఏం చెప్పున్నాడో వెతికి తెలుసుకునే అవకాశం ఉంది. దానికి కావాల్సిందల్లా మన యొక్క సొంత చిత్తము, మన యొక్క సొంత హృదయము. ఆయన యొక్క సన్నిధికి వెళ్ళి బైబిల్ గ్రంథము తెరిచి కాసేపు దానితో దేవునితో గడపే అవకాశము మన యొక్క సొంత నిర్ణయము. ఎవరు మనల్ని దాని నుండి ఆపేవారిగా ఎవరు లేరు. యోధ ఇస్కరియోతు వంటి వారు క్రైస్తవ సమాజంలో ఈ రోజుకి ఉంటూ ఉన్న శిష్యుల వలె కాక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు బట్టి మన యొక్క విశ్వాసము చెదిరిపోకుండా, మన యొక్క విశ్వాస ఆధారము క్రీస్తుగా ఉండాలి. కానీ ఏ మనుష్యుడు ఉండకూడదు, ఏ దైవ సేవకుడు ఉండకూడదు, దేవుడు పనిచేసేవారు ఎవ్వరు, లేదా దేవుడి యొక్క సంఘములు ఎవ్వరూ ఉండకూడదు. క్రీస్తే మూలరాయిగా ఉంటూ ఉన్నాడు. క్రీస్తు అన్న బండ మీద ఈ యొక్క సంఘము కట్టబడుతూ ఉంది. క్రీస్తు అన్న పునాదుల మీద ఈ యొక్క సంఘము నిర్మించబడుతూ ఉంది. సో క్రీస్తు తప్పితే ఎవరిని చూసి కానీ మన యొక్క విశ్వాసం ఆధారపడకూడదు. ఎవరి వల్లైనా మన యొక్క విశ్వాసము పెరిగినట్టయితే దేవునికి స్తోత్రము. అది వారి యొక్క మంచి సాక్ష్యమును బట్టి ప్రోత్సహింపబడి పురికొల్పబడి విశ్వాసంలో ఎదగటమే. కానీ ఎవరో ఒకరు విశ్వాసంలో తక్కువగా ఉన్నారని చెప్పి మనం కూడా వారి వలె దిగజారిపోవాలన్న ఆలోచన చేయవలసిన అవసరము ఎటువంటి విధంగా మనకి క్రీస్తులో అవసరము లేదు. సో అది మనకి ఈ దినము వాక్యంలో కనిపిస్తుంది. మనము చూసినట్టయితే ఆఖరిగా ఒక వచనము చెప్తాను. రోమియోలు 10వ అధ్యాయము 15వ వచనములో, పాత నిబంధనలో కూడా యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనంలో ఏమనుంటుందంటే, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి నా సువార్త ప్రకటించు వారిన పాదములెంతో సుందరమైనవని రాయబడి ఉన్నది. మంచి విషయములు లేదా సువార్తని ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనవి అని చెప్పి వాక్యంలో మనకి రాయబడుతుంది. ఈ దినము మనకున్న ప్రోత్సాహం ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ తండ్రిగా ఉంటూ ఉన్నాడు. కేవలము వీరికే తండ్రి అన్నది ఏమీ లేదు. ఆయన అందరినీ ప్రేమించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందరికీ ఆయన తండ్రిగా ఉంటూ ఉన్నాడు. అందరినీ ఆయన్ని పోలి జీవించమన్నాడు. ఈ యొక్క లోకంలో కోతెంతో విస్తారంగా ఉండగా కొయ్యవారు చాలా కోదవుగా ఉన్నారు. నశించిపోయి ఆత్మలు ఎన్నో ఉండగా ఎందరినో మనము ఎందరి యొద్దకో మనం వెళ్ళి ఆ యొక్క సువార్తని అందించలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సువార్త యందు దేవుని యొక్క శక్తి ఉండగా దేవుడు కూడా మనకి చెప్తూ ఉన్నాడు, లోక దిగంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటించుడి, ప్రతి ఒక్కరిని నా యొక్క నామములో శిష్యులుగా చెయ్యుడి. అది మనకి ఇవ్వబడిన గొప్ప ఆజ్ఞ. మన యొక్క తోటి క్రైస్తవులను బట్టి లేదా మన యొక్క తోటి మనుషులను బట్టి మనము దేవుడు పని చేయకుండా తగ్గించుకోకూడదు.
దేవుని యొక్క మాటలు బట్టి, దేవుడి యొక్క పిలుపుని బట్టి మనము దేవుడి యొక్క పని చేసేవారిగా ఉంటూ ఉండాలి. పలానా వారు చేయట్లేదు కనుక, పలానా వారు మనకి చెప్పలేదు కనుక మనము చేయకుండా ఉందాము, లేదా సువార్త పని మనము చేయొద్దు, లేదా సాక్షులుగా ఈ లోకంలో ఉండొద్దు అని చెప్పి మనం చెప్పుకునే వారిగా ఉండకూడదు. ఎందుకనగా యేసయ్యే మనకి చెప్పి ఉండగా ఈ యొక్క మనుషుల యొక్క మాటలు మనకి వ్యర్థమైనవిగా ఉంటూ ఉన్నాయి. మనము ఆయన్ని మెప్పించాల్సిన వారిగా ఉంటూ ఉన్నాము. మన యొక్క తలాంతులు ఆయనకు ఉపయోగించవలసిందిగా మనం ఉంటూ ఉన్నాము. మనల్ని తీర్పు తీర్చేది ఆయన, మనల్ని తీర్పు తీర్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. సో ఇటువంటి డిఫెక్టర్స్, యోధాస్క్రేతు లాంటి వారు క్రైస్తవ సమాజంలో ఉంటూ ఉన్నా వారిని వెంబడించకండి. కేవలము యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే వెంబడించండి. సో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిందల్లా ఖచ్చితంగా చేయండి. ఏ విధంగా ఆయన దేవుడి యొక్క పనిలో పాలు పంచుకోమన్నాడు ఆ విధంగా పాలు పంచుకోండి. చక్కగా అవకాశం దొరికిన మీ యొక్క ఇంటి దగ్గర ఉన్న వారికి కావచ్చు, మనం పనిచేసే స్థలంలో కావచ్చు, లేదా మనం చదువుకుంటున్న స్థలంలో కావచ్చు, లేదా మన యొక్క స్నేహితులకు కావచ్చు, బంధువులకు కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు, ఇంకా అవిశ్వాసంలో ఉంటున్న వారికి కావచ్చు, ఇంకా దేవుడు తెలియని వారైనా ఉండొచ్చు, లేదా ఇంకా బలహీనపు విశ్వాసంలో ఉన్నవారు కావచ్చు. ఎవరికైనా దేవుడి గురించిన సంగతులు చెప్పటం బట్టి, మనం నేర్చుకున్న విషయాలు వారికి కూడా పంచుకోవటం బట్టి అది దేవుడి యొక్క రాజ్యానికి ఉపయోగపడుద్ది, దేవుడి యొక్క నామానికి మహిమని చేకూర్చిద్ది. So let's close and pray.